నమస్తే అందరికీ. నేను మీ శైలజ గౌతమ్. నేను బాగున్నాను. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అంతకన్నా ముందు ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలని ఇంకా కోరుకుంటున్నాను. నా నమస్కారాలు ప్రత్యేకంగా పిల్లలకి, తల్లిదండ్రులకి మాత్రమే ఈరోజు. ఎందుకు అంటే, ప్రతి ఒక్క పేరెంట్స్ కూడా నా ఒక్క మాట విని మీరు ఆలోచించండి ఈ వీడియో పూర్తయ్యే లోపల. మీ జీవితంలో ఎక్కడో ఒక దగ్గర ఏదో ఒక సమయంలో ఖచ్చితంగా మీరు ఫెయిల్ అయ్యే ఉంటారు. ఫెయిల్ అవ్వలేదు అనంటే మీరసలు ప్రయత్నించనట్టు. నా దృష్టిలో ఎక్కడో ఒక దగ్గర మీరు ఫెయిల్యూర్ అవ్వలేదు అంటే ఖచ్చితంగా మీరు అసలు సక్సెస్‌ఫుల్ కానే కారు నా దృష్టిలో. నా దృష్టిలోనే కదా ఈ ప్రపంచంలో ఎక్కడైనా సరే. ఈవెన్ ఎవ్రి పర్సన్. పిల్లలు కూడా పిల్లలకెందుకు ప్రత్యేకంగా నమస్కారం చెప్తున్నాను అంటే, నాకన్నా చిన్నవాళ్ళు ఉంటారు. నాకన్నా పెద్దవాళ్ళు కూడా ఉంటారు స్టూడెంట్స్‌లో. మీ అందరికీ చెప్తుందేంటంటే, ఒక షాప్‌కెళ్ళాలన్నా, ఎక్కడికైనా వెళ్ళి రావాలన్నా, "అమ్మా నాకు తెలుసు. నేనిది తెచ్చుకుంటా, నేనిది పెట్టుకుంటా, నేను ఈ టిఫిన్ తెచ్చుకుంటా, నాకు తెలుసమ్మా" అని చెప్తారు. లవ్ చేసేటప్పుడు నేను మెచ్యూరిటీ నాకుంది. నేను మెచ్యూర్. నాకు ఎవరు కావాలో నా జీవితంలో నాకు తెలుసు అని ఎదిరించగలిగే కేపబిలిటీ పిల్లలకుంది. కానీ అదే లవ్ ఫెయిల్యూర్ అయితే అర్థం చేసుకునే మెచ్యూరిటీ లేదు. అదే ఎగ్జామ్ ఫెయిల్యూర్ అయితే తిరిగి మళ్ళీ రాసుకోవచ్చు కదా, నేను బాగుపడతాను అనే మెచ్యూరిటీ పిల్లలకి లేదు. ఇలాంటి మెచ్యూరిటీ ఉన్న పిల్లలకి పేరెంట్స్ వాళ్ళ పిల్లల్ని వీళ్ళ పిల్లల్ని కంపేర్ చేసుకొని వాళ్ళని లిటరల్లీ దారుణంగా వాళ్ళకి తెలియకుండానే టార్చర్ చేసేస్తున్నారు ప్రతి తల్లిదండ్రులు పిల్లల్ని. అదే మాట తిరిగి మీ పిల్లలు మీకంటే మీరు ఎలా రియాక్ట్ అవుతారు? అమ్మ వాళ్ళ పిల్లలకి వాళ్ళ పేరెంట్స్ ఎంత బాగా చూసుకుంటున్నారో తెలుసా? వీళ్ళ పేరెంట్స్ వాళ్ళ పిల్లలకి ఏమి నచ్చితే అవి పెడతారు. ఏమి చేయాలన్నా అవి చేస్తారు. ఏమి పెట్టాలన్నా పెడతారు అని కంపేర్ చేస్తే మీరేం చేస్తారు? బాధపడరా? ఇంకా ఏదో చేయాలనే ఆతృత చెందుతారు. నిజానికి మీది మెచ్యూరిటీ మైండ్ అయ్యుంటే గనక. లేదు అంటే ఈడేంటి ఇలా టార్చర్ చేసేస్తున్నాడు, ఈడికి బ్రెయిన్ లేదా, బాధ్యత లేదా అని ఆలోచిస్తారు. ఒక్కసారి మీరు ఆలోచించండి. మీరు మారితేనే మీ పిల్లలు మారుతారు. ఒకవేళ మెచ్యూర్ పిల్లలు అయ్యుండి లవ్ చేసి ఫెయిల్యూర్ అయితే గనక, మీకు అది తెలుసుంటే గనక, ఆ పిల్లలు చావకుండా ఇది కాకపోతే ఇంకొకటి ఇంతకన్నా మంచి అమ్మాయి వస్తుంది, ఇంతకన్నా మంచి అబ్బాయి వస్తారని సపోర్ట్ చేయండి. ఎందుకంటే ఈ రోజుల్లో లవ్ చేయని పిల్లలంటూ ఎవరు ఉండట్లేదు. ఫెయిల్యూర్ అయ్యే వాళ్ళకి ఇది కాకపోతే ఏముందమ్మా, ఇంకో ఎగ్జామ్ రాసుకుందాం, ఇంకోసారి పాస్ అవుదాం, తప్పేముంది? జీవితంలో ఫెయిల్యూర్స్ అనేవి కామన్ అని చెప్పండి. పేరెంట్స్గా మీ బాధ్యత అది. పిల్లలు చచ్చిపోయినప్పుడు అమ్మో అబ్బో అమ్మో అబ్బో అని బుర్ర బాదుకుంటూ నెత్తి బాదుకుంటూ ఏడుస్తారు. ఎందుకంత అవసరమా? నిజానికి మీలో ఎవరిలో అయినా సరే ఖచ్చితంగా నా పిల్లలు బాగుపడాలి, నా పిల్లలు సంతోషంగా ఉండాలి అనుకుంటే ప్రతిదీ చెప్పి చూడండి. అంతేగాని తప్ప వాళ్ళని వీళ్ళని కంపేర్ చేస్తూ వాళ్ళ లైఫ్ని పాడు చేసి స్పాయిల్ చేసి చిన్నతనంలోనే వాళ్ళని పేరెంట్సే చంపేస్తున్నారు. నిజంగా లిటరల్లీ కంపేర్ చేస్తూ చంపేస్తున్నారు. పిల్లలు కూడాను మీరు ఇన్నింటికి మెచ్యూరిటీగా ఉన్నవాళ్ళు పేరెంట్స్ని గౌరవించడంలో ఎందుకు మెచ్యూరిటీ లేదు మీకు? ఎవరితో వచ్చింది, ఎవడో వచ్చాడు, 2-3 సంవత్సరాలు లవ్ చేశాడు పోయాడు అన్న వాళ్ళ కోసం పిచ్చైపోతున్నారు కదా. మీరు 18, 19, 20 సంవత్సరాల వరకు మీ తల్లిదండ్రులు మిమ్మల్ని ప్రేమగా కంటికి రెప్పలా కాపాడుకుంటున్నారా వెధవలు? మీకు బుర్రలో పనిచేయట్లేదా? ఏముంది, ఒకవేళ లవ్ చేసావనుకో దానికి నీకు గొడవ రాకుండా ఉంటుందా? లేదా వాడికి నీకు గొడవ రాకుండా చిన్న చిన్న గొడవలైనా రాకుండా ఉంటాయా? కానీ మళ్ళీ వెంటనే హగ్ చేసేసుకుంటారు. పేరెంట్స్ అన్నాక ఒక మాట ఆడతారు, ఒక చెంపదెబ్బ కొడతారు. ఏమైంది జీవితంలో? ఎవరితో వచ్చి ముక్కు ముఖం తెలియనిదయి అడ్రస్ లేనిదయి చేస్తే తప్పు లేదు నీకు. కేర్ ఆఫ్ అడ్రస్ ఇచ్చిన తల్లిదండ్రులు ఏదైనా ఒక చిన్న మాట అంటే తప్పు మీకు. బుర్రలు పోతున్నాయా మీ జీవితాలకి? మీ జీవితంలో బాగుపడాలి అంటే తల్లిదండ్రులు తిట్టాలి. తల్లిదండ్రులు తిడితేనే మీరు ఇంకా ఇంకా పై స్థాయికి వెళ్తారు. ఎందుకంటే ఎవరో ఏదో మాట్లాడాలంటే మంచి మంచి మాటలు మాట్లాడేస్తుంటారు మీ దగ్గర అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉన్న మనుషులు.
తల్లిదండ్రులు నీకు తిట్టారు అంటే నీ బాగు కోసమే తిడతారు అనే విషయాన్ని నువ్వు తెలుసుకో. ట్రాన్స్‌పరెంట్‌గా ఎటువంటి ఆశ లేకుండానే తల్లిదండ్రులు మాత్రమే నీకు ఒక మాటైనా, ఒక బాటైనా చూపించగలరు. అది తెలుసుకొని ప్రతి పిల్లలు మసులుకోవాలి. ప్రతి తల్లిదండ్రులు కూడాను వాళ్ళని వీళ్ళని కంపేర్ చేయకండి. మీ జీవితాల్లో ఖచ్చితంగా ఎక్కడో ఒక దగ్గర ఫెయిల్యూర్ అయ్యే ఉంటారు. అయిన తరువాతే సక్సెస్ అయ్యి ఉంటారు. ఫెయిల్యూర్ ఒకవేళ అవ్వలేదు అంటే ఖచ్చితంగా మీరు అసలు సక్సెస్‌ఫుల్ కానే కారు. ఎందుకు అంటే అసలు ప్రయత్నిస్తేనే కదా ఫెయిల్యూరో, సక్సెసో అనేది తెలిసేది. ప్రతి మనిషిలో కూడా ఖచ్చితంగా ఫెయిల్యూర్ అనేది ఉంటది. అంతవరకు ఎందుకు నా జీవితంలో కూడా ఉంది. నేను చదువుకోకపోవచ్చు. ఎంతో అంతో ఫెయిల్యూర్ అయ్యాను. మళ్ళీ మళ్ళీ పడి పడి లేస్తున్నాను. తెలుసుకొని మీలో ఎవరైతే ఫెయిల్యూర్ అయ్యామని బాధపడుతున్నారో వాళ్ళు ఈ రోజు నుంచి ఒక అడుగు ముందుకేయండి. అమ్మా నాన్న ఒక మాట అన్నారనుకోండి, ఏమైపోయింది? ఇన్ని సంవత్సరాలు కష్టపడి చదివించారు కదా! వాళ్ళ కష్టార్జితం ధారపోసి మరీ మీకు డబ్బులు పెడుతున్నారు కదా! బాధ ఉంటుంది కాస్త. ఉండదా చెప్పండి? నువ్వు 2, 3 సంవత్సరాలు ప్రేమించిన ప్రేమను వదిలేస్తేనే నువ్వు లైఫ్ పాడు చేసుకొని, పిచ్చోలైపోయి, సూసైడ్‌లు చేసేసుకొని చచ్చిపోవచ్చు. ఇన్ని సంవత్సరాలు పెంచి, పెద్ద చేసి, డబ్బులు పెట్టి అంతా మీ మీద వాళ్ళ జీవితం మొత్తం ఆశలు మీ మీదే పెట్టుకుంటారు పిల్లలు. అలాంటిది మీరు ఒక్క సూసైడ్ చేసుకొని వాళ్ళ జీవితాన్ని సర్వనాశనం చేసేసి, వాళ్ళని ఒక బిగ్ ఫెయిల్యూర్ మదర్స్‌గా, బిగ్ ఫెయిల్యూర్ ఫాదర్స్‌గా ప్రపంచానికి చాటి చెప్తున్నారు. పేరెంట్స్ కానీ, పిల్లలు కానీ ఎవ్వరైనా సరే ఖచ్చితంగా పిల్లలకి పెద్దలు, పెద్దలకి పిల్లలు సర్ది చెప్పుకునే రోజు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అసలు దయచేసి ఎవ్వరికి ఏ ప్రాబ్లం వచ్చినా సూసైడ్ చేసుకోకండి. వేరొక అవకాశం ఖచ్చితంగా ఉంచుతాడు దేవుడు. ఖచ్చితంగా అవకాశం అనేది ఉంచుతాడు. కానీ మీ ధైర్యాన్ని, మీ సాహసాన్ని ఖచ్చితంగా పరీక్షించడం కోసమే ఇలాంటివన్నీ వస్తుంటాయి. ఎవ్వరూ సూసైడ్ మాత్రం చేసుకోకండి. పేరెంట్స్ మాత్రం పిల్లల్ని కించపరచకండి. దయచేసి కావాలంటే సపోర్ట్ చేయండి. ఇంకొక అవకాశం దేవుడు ఇంకొక రూపంలో ఇస్తాడు. కలిసుంటే, బ్రతుకుంటే ఏదో ఒక రోజు అట్లీస్ట్ వాడు ఏమీ చెయ్యలేకపోయినా, అమ్మాయి ఏమీ చేయలేకపోయినా, మీరు వృద్ధాప్యంలో ఉన్నప్పుడు మీరు చూసే ప్రేమకి కనీసం పాత్రురాలవుతారు. అయ్యి మీ యొక్క సేవకైనా వాళ్ళు కారకులవుతారు. అంతేగాని తప్ప బ్రతుకున్నంత కాలం వాళ్ళని దయచేసి టార్చర్ పెట్టొద్దు, తిట్టొద్దు, కంపేర్ చేయొద్దు. తిట్టొద్దు అనట్లేదు, కంపేర్ చేయకండి. ఎవరికెవరు కంపేర్ చేయకండి. కంపేర్ చేసిన ఎడల వాళ్ళ జీవితాలు ఖచ్చితంగా ఫెయిల్యూర్ అయిపోతాయి. ఇది చదివావు, ఇంకాస్త చదువు, చాలు బెటర్. ఇది చేస్తున్నావు, ఇంకొంచెం నీట్గా చెయ్యి, చాలు. మీరు కూడా మీ పేరెంట్స్ కూడాను, అమ్మ నీకు ఇది కావాలి, నీకు వీలైతే కొను, లేదంటే లేదు. లేదా కొంచెం చిన్నది కొన్నారనుకో అడ్జస్ట్ అవ్వండి. కాస్త ఎక్కువది కొన్నారనుకోండి సంతోషపడండి. అడ్జస్ట్ అయ్యి సంతోషం, ప్రతి దాంట్లోనే మీరు సంతోషం వెతుక్కోండి. పిల్లల సూసైడ్కి మాత్రం ఖచ్చితంగా తల్లిదండ్రులే కారణం అయిపోతున్నారు. మీరు చేసే ఫోర్స్ వల్లే వాళ్ళు జడిసిపోయి ఖచ్చితంగా అలాంటి సూసైడ్ అటెంప్ట్స్కి అయితే దారి తీస్తున్నారని నా అభిప్రాయం. ఎందుకంటే వాళ్ళని వీళ్ళని కంపేర్ చేసుకుంటూ వాళ్ళని లిటరల్లీ మీకు తెలియకుండానే మీ బాధలో మీరు వాళ్ళని టార్చర్ చేసేస్తున్నారు ఇంటర్నల్‌గా.